నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పిఎం టు సీఎం వరకు అందరూ కాన్వాలు తగ్గించేసుకున్నారు. నెక్స్ట్ ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఆ కాన్వేస్ తగ్గించుకోవడం మెయిన్ ఏంటంటే మొన్న మోడీ గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు సో అంటే పెట్రోల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు తగ్గించడానికి అంటే తగ్గించడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, గోల్డ్ కొనడం మానేయండి అని చెప్పేసి నిత్యావసర సరుకులు కూడా తగ్గించుకోండి అని చెప్పేసి అన్నారు కదా. సో అన్న వెంటనే కూడా ఈయన గుజరాత్ వెళ్ళినప్పుడు 100 కార్లు కాన్వేలో ఆయన గుజరాత్ వెళ్ళారు. సో అప్పుడు మనం చూస్తున్నాం, మనం మాట్లాడలేం. ఇంకా నేషనల్ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, ఊరుకోగా అవి ఏకి పడేసినాయి. నువ్వు అక్కడికి వెళ్ళి బయట తిరిగేటప్పుడు తగ్గించుకోండి, బయట తిరగడం అని చెప్పేసి మాట్లాడి 100 కార్లు కాన్వేతో మీరు ఎట్లా వస్తారో అని చెప్పేసి అన్నారు. సో దాని ప్రతిఫలంగా ఈరోజు 2 కార్లలో తిరుగుతూ సో నేను కాన్వే తగ్గించుకున్నా, లేదంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ తగ్గించుకున్నా అని చెప్తున్నారు కదా. ఇదంతా కూడా ఇన్ని రోజులు ఉంటాయి అన్న. అది తెలియని విషయం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ఇది మీడియా ఏదో కప్పిపుచ్చడానికి అంతే తప్ప ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళు సెక్యూరిటీ లేకుండా ఉంటారా? మెయిన్ ఏంటంటే మీరు నడపలేకపోతున్నారా దేశాన్ని? మీరు నడపలేకపోతే వదిలేసేయండి అంతే. డెఫినెట్గా మీరు నడపలేకపోతే వదిలేసి రాహుల్ గాంధీకి ఇచ్చేసేయండి, ఆయన నడిపిస్తాడేమో అంతే. ఈ పెట్రోల్ అమ్మడానికి లేక, పెట్రోల్ లేక, డీజిల్ లేక, గ్యాస్ లేక, నిత్యావసర సరుకులు రేట్లు పెంచేసి పేదవాడిని బతకనివ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ దేశాన్ని నడపడం రాకపోతే ఖచ్చితంగా వదిలేసేయండి, రాజీనామా చేసేయండి అంతే. అంతే మీరు చెప్పారు కదా అని మేము నడుచుకుంటూ తిరగాలి అంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు. ఆచి చికెన్ మసాలా